నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుంది. ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, ఏ జిల్లాకి పోయినా అధికారాన్ని ఎలా దుర్వినియోగపరచాలి, చాలా మంది ఆల్రెడీ వాడుండరు. రెడ్ బుక్ రాజ్యాంగం మీ దృష్టికి వచ్చుంటుంది. హైకోర్టు కూడా తప్పుపట్టింది. లేనిపోని కేసులు పెట్టడం సమంజసమా కాదని చూడకుండా అధికార పార్టీ చెప్పిందే తడువుగా కేసులు పెట్టి దాన్ని సమర్థించడానికి వాంగ్మూలాలు తయారు చేయటం ఇది సరైన పద్ధతి కాదు అని సాక్షాత్తు హైకోర్టే చెప్పడం జరిగింది. ఎందుకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నానంటే, నేను ఇది వరకు కూడా చెప్పడం జరిగింది. నేదురుమల్లి ఫ్యామిలీలో ఆఫీసర్లు అంటే ఎంతో గౌరవం. ముఖ్యమంత్రిగా చేసిన జనార్దన్ రెడ్డి గారైనా, మంత్రిగా చేసిన రాజలక్ష్మి అయినా ఎప్పుడూ అధికారులను గౌరవిస్తాం. కానీ ఈ మధ్య అధికారులే మరి ఏమనుకుంటున్నారో ఏంటో, ప్రజాప్రతినిధుల్లాగా మేము ఉండేది ఈ 3-4 సంవత్సరాలే అన్నట్టు గవర్నమెంట్కి కాదు పార్టీకి తొత్తులుగా, కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. ఇదే ప్రభుత్వంలోని ఒక భాగమైన పోలీసుల మీద కోర్టు మాట్లాడటం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఈరోజు తెలియజేయాల్సి ఉంది. దక్కిలి సర్పంచ్ ఒక ఎస్టీ మహిళ ఏ విధంగా అధికారులు, ప్రభుత్వంలోని పెద్దలు ఏకమై ఆమె మీద దాడి చేయడం, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ పోయింది. మన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేష్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఉన్న విషయాన్ని తెలియజేశారు. వేమక్క దక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్న విషయాన్ని తెలియజేశారు. ప్రూఫ్లతో సహా ఇచ్చారు. సర్పంచ్ సంతకం లేకుండా మీటింగ్లు జరగటం కానీ, పనులు జరగటం కానీ, సెక్రటరీ కృష్ణ చైతన్య అధికార దర్పంతో ఈ పనులు చేస్తున్నాడని లెటర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించి దాని మీద ఎంక్వైరీ చేయమని, ఆ రిపోర్ట్ ఇవ్వమని డిఎల్పిఓ గారికి చెప్పారు. గూడూరులో ఉంటారు. సమావేశం అయిపోయిన తర్వాత మా సర్పంచ్ వేమక్క గారి సంతకం పెట్టమని కూడా దౌర్జన్యంగా పెట్టించడానికి ప్రయత్నించారు. పెట్టలేదు.
డిఎల్పిఓ గారు ఒక లెటర్ రాశారు. వేమక్క గారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, వారికి తెలియకుండా పనులు చేస్తున్నారని, ఇది ఏమని అడిగితే మీకు చెప్పవలసిన అవసరం లేదని అవమానిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపణలు చేస్తూ గ్రీవెన్స్ డే నాడు తిరుపతి జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరుపుటకు డివిజనల్ పంచాయతీ అధికారి గూడూరు వారు 25వ తేదీ ఉదయం 10 గంటలకు దక్కిలి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయానికి విచ్చేయుదరు. సదరణ విచారణకు సంబంధించిన రికార్డులతో పంచాయతీ కార్యదర్శి దక్కిలి గ్రామ పంచాయతీ వారిని ఆదేశించడమైనది మరియు అర్జీదారు శ్రీమతి శనక వేమక్క సర్పంచ్ దక్కిలి గ్రామ పంచాయతీ వారు రికార్డులతో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరడమైంది. దాని ప్రకారం డిఎల్పిఓ గారు మేము వస్తున్నాం విచారణకు, మీరు సిద్ధంగా ఉండండి అన్నారు. అక్కడ జరిగింది ఏంటి? మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. పక్కన పెట్టి తెలుగుదేశం నాయకుల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని విచారణ జరుపుతున్నారు డిఎల్పిఓ గారు. కావాలంటే మీకు పంపిస్తాం. ఈ ఇద్దరు నాయకులు ఎవరు? అసలు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి ఒకరు కోటేశ్వర రెడ్డి, ఒకరు రామచంద్ర నాయుడు గారు. వీళ్ళిద్దరినీ టేబుల్కి ఎదురుగా కూర్చోబెట్టి ఒక మూల ఎస్టీ మహిళ సర్పంచ్ ఆమె విచారించారు. డిఎల్పిఓ గారు మరి పార్టీ పరంగా చేస్తున్నారా లేదా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకే పనిచేయాలనుకుంటున్నారా? మా పార్టీ నాయకుడు అడిగాడు, సార్ ఏంటి అన్యాయం? ఒక ఎస్టీ మహిళని, చదువురాని మహిళ, కలెక్టర్ ఆదేశాల మేరకు మిమ్మల్ని ఎంక్వైరీకి పంపిస్తే తెలుగుదేశం నాయకులను ముందర కూర్చోబెట్టుకుని ఎలా ఏ విధంగా ప్రశ్నిస్తారంటే దానికి జవాబు ప్రజలు కూడా ఈ ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏది తెలుగుదేశం నాయకులు టేబుల్ ముందర కూర్చోకుంటే ఒక మూల సర్పంచ్ని పెట్టి ఎంక్వైరీ చేస్తారా? దాన్ని సమర్థించుకుంటారా? నేను మొదటి నుంచి చెప్తూ వచ్చిన అధికారులు మీ మీ విధుల్ని నిర్వర్తించండి. అధికార పార్టీకి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, చేయండి. కానీ ప్రతిపక్షంలో ఉన్న మా నాయకులను కానీ మా ప్రజాప్రతినిధులను కానీ తప్పుడు కేసులు పెట్టినా బెదిరించాలని చూసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నేరుగా చెప్తున్నా. ఈ 3 సంవత్సరాలే ఉందామనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో అంతవరకే నేను పనిచేస్తాను అనుకుంటారా? అయినా చేయండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మంచి చేసిన వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి, వ్యతిరేకంగా చేసిన వాళ్ళ పేరు కూడా నోట్ చేసుకోండి. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేశారు.
రికార్డులు బ్రేక్ చేస్తుంటుంది ఈ కూటమి ప్రభుత్వం అప్పులు చేయడంలో. మరి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయా? ఇదివరకు జనం అవసరం కోసం ప్రతి వర్గాన్ని గుర్తించి అవసరాన్ని గుర్తించి వారికి బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. దళారులు లేకుండా, పైసా ఖర్చు లేకుండా, నష్టపోకుండా. బటన్ నొక్కి అకౌంట్లో పట్టడం అంటే అది దాని అర్థం. ఆ రోజు మీరేమన్నారు? మీ డబ్బులే మీకు ఇస్తున్నారు. మరి ఈరోజు ఏమైంది? ఇది వరకన్నా అప్పులు ఎక్కువ చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. కానీ పథకాలు మాత్రం అందటం లేదు, ప్రజలకు ఏమీ చేరటం లేదు. రైతులు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకోని రైతు లేడు. మిర్చి అయినా, టమాటో అయినా, మన వరి అయినా దిగుబడి తగ్గింది, ధర తగ్గింది. మీరు సేకరణ కేంద్రాలు పెట్టామంటున్నారు. ఎక్కడ? రైతులను అడగండి. ఎలాంటి సాయం అందటం లేదు. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ఏదన్నా అడిగితే ఆ ప్రభుత్వంలో చేయలేదా?